నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లకు సంబంధించిన సీఐ, ఎస్ఐలు మరియు వారి సిబ్బంది తెల్లవారుజాము నుండి పట్టణంలోని 20వ వార్డును చుట్టుముట్టి తనిఖీ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 43 బైకులను, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎటువంటి ఆధార పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న కొందరు అనుమానితులను ఫింగర్ ప్రింట్ చెకింగ్ మిషన్ ద్వారా పరిశీలించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డాక్టర్ అజత వేజెండ్ల ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఇటీవల జరుగుతున్న పలు రకాల నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా యువత గంజాయితో పాటు పలు రకాల నేరాలకు పాల్పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి నేరాలు జరగకుండా నియంత్రించేందుకే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు సంచరిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. ఉత్తర్వుల మేరకు ఈరోజు మన అనంతపురం మన ఆత్మకూరు టౌన్లో ఈ తిప్ప ప్రాంతంలో కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 సీఐలు గంగాధర వార్తలు సీఐ గారు, మన సంఘం సీఐ గారు శ్రీనివాసరెడ్డి మరియు 7 మంది ఎస్ఐలు, 40 మంది స్టాఫ్ అందరం కూడా ఉదయం 5 గంటల నుంచే ఇంతవరకు అన్ని ఈ కాలనీ చుట్టూ తిరిగి కార్డన్ సర్చ్, హౌసెస్ సర్చెస్, పర్సనల్ సర్చెస్ అన్ని చేయడం జరిగింది. జరిగిన కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఒక 43 మోటార్ సైకిల్, 5 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క రికార్డ్స్ ఉన్నాయా లేదని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి, అదేవిధంగా ఏమైనా ఈ కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 112 కానీ పోలీస్ ఎస్ఐ నెంబరు, సిఐ నెంబరు, అదేవిధంగా డిఎస్పీ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పాను. ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసేప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టైం ఒక 3 డేస్ ఇచ్చాను. 3 డేస్ తర్వాత పక్కన హెల్మెట్ పెట్టుకోవాలా, బయటకు రావాలా. ఈ మైనర్లు కూడా డ్రైవ్ చేయకుండా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా కౌన్సిలర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినాడు. ఈ ఏరియా కౌన్సిలర్ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదు, నేరాలను తగ్గించే కార్యక్రమంలోని ఈ కార్డన్ సర్చ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే మేము చెప్పే పనులు, మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ అందరూ ఫాలో అయ్యి నేరాల నియంత్రణలో సమాజం భవిష్యత్తులో మంచిగా ఉండేదానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరాలి. థ్యాంక్ యూ సార్.